మనలో చాలామంది ఇలా అనుకుంటారు, సంక్రాంతి అంటే గాలిపటాలు, అరిసెలు, కోడి పందాలు అని. కానీ నిజం ఏమిటో తెలుసా? సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితాన్ని నడిపే ఒక లైఫ్ సిస్టమ్. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం జనవరి 1న జరుపుకుంటుంది, కానీ భారతదేశం మాత్రం కాదు. అంటే ఇప్పుడు భారతీయుల గురించి కాదు, ఒకప్పటి భారతీయుల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే మన పెద్దలు క్యాలెండర్ని మార్చలేదు, జీవిత దిశను మార్చారు. సంక్రాంతి అంటే ఒక సైకిల్ కంప్లీట్ ఇంకో సైకిల్ స్టార్ట్ అయిందనే అర్థం. మన జీవితం కూడా ఇలానే ఉండాలి. ఒక దిశ ముగిస్తే దాన్ని అనలైజ్ చేయాలి, కొత్త దిశను డిసైడ్ చేయాలి. అదే సంక్రాంతి. మన పెద్దల దగ్గర క్లాక్స్ లేదు, రిమైండర్స్ లేదు, కానీ వాళ్ళకు టైం సెన్స్ పర్ఫెక్ట్గా సంక్రాంతి చెప్పేది. సమయానికి పని పూర్తి చేయి, సమయానికి ఆగడం నేర్చుకోని. సంక్రాంతి ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన భారతీయుల జీవన విధానం. ఇది వ్యవసాయానికి, ఖగోళ శాస్త్రానికి, మన మైండ్ సెట్కి బేస్గా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీకు ఒకటి అర్థమవుతుంది. సంక్రాంతి మనం జరుపుకోవడం కాదు, సంక్రాంతి మనల్ని మార్చడానికి వచ్చిందని. సంక్రాంతి వచ్చిందంటే మనకి గుర్తొచ్చేవి ఏమిటంటే గాలిపటాలు, అరిసెలు, కొత్త బట్టలు, సెలవులు మాత్రమే. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ పండుగ ఎందుకు పుట్టింది, ఎవరు మొదలు పెట్టారు, ఇందులో మన జీవితం ఎందుకు ఇంత గట్టిగా కలిసిపోయింది? సంక్రాంతి అంటే కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, ఇది మన భారతీయుల ఆలోచన విధానం. ఇది ప్రకృతిలో మన ఒప్పందం. సంక్రాంతి అనే మాట సంస్కృతం నుంచి వచ్చింది. సంక్రాంతి అంటే సంచరించడం, అంటే ఒక చోట నుంచి మరో చోటికి మారడం. ఇక్కడ ఏది మారుతుందంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించినప్పుడు దాన్ని సంక్రాంతి అంటారు. సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయి, కానీ వాటిలో మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు గొప్పది అంటే ఆ రోజు నుంచే సూర్యుడు ఉత్తరాయణం నుంచి మొదలు పెడతాడు. అంటే వెలుతురు పెరుగుతుంది, చీకటి తగ్గుతుంది, జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది ప్రకృతి నియమం. సంక్రాంతి కొత్త పండుగ కాదు, ఇది వేదకాలం నుంచే ఉంది. అంటే సుమారు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఋగ్వేదంలో సూర్యుడిని ఒక దేవుడిగా మాత్రమే చూడలేదు, ఒక జీవశక్తిగా చూశారు. మన పెద్దలు ఆ కాలంలోనే అర్థం చేసుకున్నారు, సూర్యుడు లేకపోతే పంట లేదు, పంట లేకపోతే జీవితం లేదని. అందుకే పంట కోత పూర్తయిన తర్వాత సూర్యుడికి కృతజ్ఞత చెప్పే రోజే సంక్రాంతి. ఇది దేవుడికి భయపడే సంస్కృతి కాదు, ధన్యవాదాలు చెప్పే సంస్కృతి. ఇది ఆర్యులు తెచ్చింది కాదు, ఇది భారతదేశంలోనే పుట్టిన ఆలోచన. భారతదేశం ఒక వ్యవసాయ దేశం. సంక్రాంతి సమయానికి వరి, చెరుకు, పసుపు అన్నీ కోతకొస్తాయి. ఒక రైతు ఏడాది పొడవునా ఎండలో వానలో కష్టపడి పండించిన పంట ఇప్పుడే ఇంటికి వస్తుంది. అందుకే ఈ పండుగ రైతుకు ఆనందం నుంచే మొదలవుతుంది. ఒక డీప్ విషయం గమనించండి, మన పెద్దలు ఎప్పుడూ ఇలా అనలేదు, ఇంకా ఇవ్వు దేవుడా అని. వాళ్ళు ఇలా అన్నారు, ఇంత ఇచ్చావు ధన్యవాదాలు దేవుడా అని మొక్కేవారు. ఇదే సంక్రాంతి మైండ్ సెట్. అసలు భోగిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? భోగి అంటే పాతవి కాల్చడం, కానీ అసలు పాతవి అంటే ఏవి? మనం పాతవి అంటే ఇంట్లో ఉండే పాత బట్టలు, పాత ఫర్నిచర్, పాత వస్తువులను భోగిలో కాలుస్తాం. కానీ భోగిలో కాల్చవలసినవి అవి కాదు, మన పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత అహంకారం. వీటిని కాల్చాలి, అంటే నిప్పుల్లో పెట్టి కాదు. భోగి అనేది మనసును శుభ్రం చేసుకునే రోజు. ఈ రోజులో మనకి ఉన్నవి స్ట్రెస్, ఈగో, కంపారిజన్, ఫియర్, ఇవన్నీ భోగిలో కాల్చవలసినవే. మన పెద్దలు సైకాలజీ చదవలేదు, కానీ జీవన విధానం నేర్పించారు. భోగి అనేది మెంటల్ డిటాక్స్ డే. మన పెద్దలు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడలేదు, కానీ జీవించి చూపించారు. కనుమ రోజు పశువులను పూజిస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యంత్రాలు లేని కాలంలో రైతు జీవితానికి ఆధారం ఇచ్చింది ఆవు, ఎద్దులే. ఇది అనిమల్ వర్షిప్ కాదు, ప్రకృతి గౌరవించడం. ఈ రోజుల్లో మనం ప్రకృతిని వాడుకుంటున్నాం, కానీ గౌరవించడం మర్చిపోయాం. అందుకే పండుగలు ఉన్నాయి, కానీ ప్రశాంతత మాత్రం లేదు. ప్రతి సంక్రాంతికి గాలిపటాలు ఎగిరివేస్తారు. దాని వెనక సైన్స్ ఉందని మీకు తెలుసా? గాలిపటం కేవలం మాట మాత్రమే కాదు, సంక్రాంతి టైంలో మొదలయ్యే సూర్యకిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే పిల్లలు బయటకు రావాలి, ఎండలో ఆడాలి, విటమిన్ డి పొందాలి. అందుకే టెర్రస్, ఓపెన్ స్కై, కైట్ ఫ్లయింగ్. ఇది మన పెద్దల నేచురల్ హెల్త్ ప్రోగ్రామ్. అప్పటి కాలంలో స్కూల్స్ లేకున్న సంక్రాంతి అంటే ఒక ఇన్విజిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా ఉండేది. బుక్స్ లేవు, స్కూల్స్ లేవు, కానీ పిల్లలు నేర్చుకున్నారు. షేరింగ్, ఫిజిక్స్, బయాలజీ, డిసిప్లిన్. అంటే హార్వెస్టింగ్ ఫుడ్, కైట్ ఫ్లయింగ్, యానిమల్స్ కేర్, రిటైల్ టైమింగ్, ఎడ్యుకేషన్ వితౌట్ క్లాస్ రూమ్స్. సంక్రాంతి అంటే మన జీవితం తప్పు దిశలో పోతే మళ్ళీ దాన్ని సరైన దిశలో తిప్పడమే భారతీయ బుద్ధి. మనిషి మైండ్ ఒకే పనిలో ఎక్కువ కాలం ఉంటే స్ట్రెస్ అయిపోతుంది. మన పెద్దలకి ఇది తెలుసు. అందుకే సంక్రాంతి రొటీన్ బ్రేక్ చేస్తుంది, పనిని ఆపేస్తారు. మోడర్న్ టైమ్స్లో చెప్పాలి అంటే డోపమైన్ రీసెట్ రిటైల్. ప్రతి ఏడాది సంక్రాంతికి అదే పనులు, అదే కథలు, అదే వంటలు. పిల్లల సబ్ కాన్షియన్స్లో వాల్యూస్ అప్లోడ్ అవుతాయి. ఇది జెనెటిక్ కాదు, కల్చరల్ డిఎన్ఏ. భోగి రాత్రి రోజు చీకటి, మంట, నిశ్శబ్దం పాటిస్తారు. సంక్రాంతి ఉదయం వెలుగు, రంగులు, శబ్దాలు ఎలా జరుపుకుంటారు. ఇది ఎమోషనల్ కాంట్రాస్ట్ ట్రైనింగ్. మనిషి ఏం నేర్చుకుంటాడంటే చీకటి తర్వాత వెలుగు ఖాయం. అంటే కష్టపడిన తర్వాత సుఖం కూడా ఒక రోజుకి తప్పకుండా వస్తుంది. అదే సంక్రాంతి. రైతు జీవితంలో వర్షం వస్తుందో లేదో అనే భయం, పంట పండుతుందా లేదా అనే భయానికి సంక్రాంతి ముగింపునిస్తుంది. డబ్బులు అకౌంట్స్ కాదు, ఎమోషనల్ అకౌంట్స్ని క్లోజ్ చేస్తారు. అంటే పాత గొడవలు మర్చిపోవడం,
మాట్లాడిన వాళ్ళతో మాట్లాడటం, ఇంటికి వెళ్ళడం ఇలా చేస్తారు. పిల్లవాడు గాలిపటం ఎగరేస్తాడు, కానీ గాలి మన చేతిలో లేదు. ఆకాశం మనది కాదు, కానీ ఇందులో నేర్చుకోవాల్సింది మనం ట్రై చేయాలి. కానీ మన కంట్రోల్లో ఏదీ ఉండదు, అంతా నేచర్ చూసుకుంటుంది. సంక్రాంతి ఇప్పుడైతే మర్చిపోయారు, కానీ అది ఒకప్పటి జీవన కథ. ఈ దేశంలో ఒకప్పుడు సమయం గడియారంతో కాదు, సూర్యుడితో కొలవబడేది. పండుగలు క్యాలెండర్లో కాదు, మన జీవితాల్లో పుట్టేది. అందులో ఒకటి సంక్రాంతి. ఈ ఊరు పేరు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ఊరు కాదు, ఇది ఒక కాలం కాదు. ఇక్కడ పండుగ అంటే సెలవు కాదు, పని ముగిసిన తర్వాత వచ్చిన ఊపిరి. సంక్రాంతి అంటే జీవితానికి ఇచ్చుకున్న విరామం. ఈ మనిషి ఎవరిని నిందించడు, ఎవరిని దోషిగా చూడడు, ఎందుకంటే ఈ ఏడాది భూమి తన మాట నిలబెట్టుకుంది. సంక్రాంతి ఇక్కడ మొదలైంది. పంట ఇంటికి వచ్చిన రోజు కాదు, రైతు లోపల ధైర్యం తిరిగి వచ్చిన రోజు. భోగి మంటలలో పాత కుర్చీలు కాదు, పాత బట్టలు కాదు, పాత భయాలు కాల్చివేయాలి. పాత అహంకారం కరిగిపోయేది. ఈ మంట దగ్గర పేద ధనిక తేడా ఉండేది కాదు, ఎందుకంటే అగ్ని ముందు అందరూ ఒకటే కాబట్టి. పిల్లాడు ప్రతి సంక్రాంతికి గాలిపటం ఎగరవేస్తూనే ఉంటాడు, కానీ పిల్లాడికి తెలియదు ఇది ఒక పండుగ మాత్రమేనని. కానీ ఈరోజు అతడు ఆకాశాన్ని తాకే ప్రయత్నం చేస్తున్నాడు. సంక్రాంతి పిల్లలకు చెప్పింది ఒకటే, ఈ సంక్రాంతికి నువ్వు గాలిపటం ఎగరేయకపోయినా సరే, కానీ భారాలు వదిలేయి, అహంకారాన్ని కాల్చివేయి, సంబంధాలు గుర్తు చేసుకో. ఎందుకంటే సంక్రాంతి అంటే పండుగ జరుపుకోవడం కాదు, మనిషిగా మళ్ళీ మారడం. ప్రతి సంక్రాంతికి ఎద్దులు ఆవులు అలంకరిస్తారు. ఇది దేవుళ్ళు కావు, కానీ దేవుడి కంటే ఎక్కువ పని చేసినవే. మనిషి తినే అన్నంలో వీటి శ్వాస ఉంది, అందుకే ఈరోజు మనిషి తల వంచాడు. ఇది ఆవులకు చేసే పూజ కాదు, ఇది కృతజ్ఞతలు. ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక ఇంటి ఆనందం. ఊరు మొత్తం ఆనందంగా ఉండేవాళ్ళు, అందరూ కలిసి తినేవాళ్ళు. ఎవరికి ఎంత ఉందని కాదు, అందరూ కలిసి ఉన్నామన్నదే ముఖ్యం. ఇప్పుడైతే స్టేటస్, రీల్స్, షో ఆఫ్ చేసేది ఎక్కువైపోయింది. పండుగ ఉంది కానీ పండుగ భావం లేదు. సంక్రాంతి మనకు ఒకటే చెప్తుంది, ఎంత కోపం అహం ఉన్నా తగ్గి ఉండడం, ప్రేమను ఇతరులతో పంచుకోవడం, కృతజ్ఞతలతో ఉండడం. ఎక్కువగా సంపాదించిన వాడు గొప్ప కాదు, సంతృప్తిగా ఉన్నవాడే గొప్ప. ఈ సంక్రాంతి రోజు కొత్త బట్టల కన్నా కొత్త ఆలోచనలను వేసుకో, కొత్త ఫోన్ కన్నా పాత సంబంధాలను గుర్తు చేసుకో. ఎందుకంటే సంక్రాంతి అంటే భయాలు పండే పంట కాదు, మన లోపల పండే విలువలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.